తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినాలో కసరత్తు తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరాభవన్లో ఏఐసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంట సేపు చర్చించారు. మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా వీరి చర్చ సాగినట్టు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏ శాఖలున్నాయి, 2-3 మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు, కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అట్లూరి లక్ష్మణ్కు ఏ శాఖలు కేటాయించాలి అనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన జాబితాను కేసీ వేణుగోపాల్కు సీఎం రేవంత్ అందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలను కొత్త వారికి కేటాయించే అంశంపై సమాలోచన జరిగినట్టు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరికి కేటాయించని శాఖలని ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి. విద్య, పురపాలకం, హోం, గనులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమం, వాణిజ్య పనులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడల, యువజన శాఖ, వీటిలో విద్యాశాఖను తనకు కేటాయించాలని గడ్డం వివేక్ కోరుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మల్లికార్జున్ ఖర్గేకు సైతం తెలియజేసినట్టు సమాచారం. అయితే వివేక్కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ, అట్లూరి లక్ష్మణ్కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్యశాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీంతోపాటు మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి ప్రభావం ఎంత, వారిని శాంతింపజేయడం ఎలా అనే అంశాలపై కూడా కేసీ, రేవంత్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో మరో 3కి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన వారికి ఈసారి చోటు కల్పిస్తామనే నమ్మకం కలిగించాలని రేవంత్ రెడ్డికి కేసీ సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో 1-2 మంత్రుల శాఖలో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది.